హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడర్ తెలుగు. ఈ వీడియోలో అయితే మనం ఆంధ్రప్రదేశ్లోకి సంబంధించి పెన్షన్ డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు, ఆ ప్రాసెస్ ఏంది, ఎంతవరకు వచ్చింది అన్నది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ఎండ్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరణ అర్థమవుతాయి. కానీ కొత్తగా ఛానల్కి వస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అయితే ఈ సంవత్సరానికి ఒక 10,000 సబ్స్క్రైబర్ని అయితే అచీవ్ చేద్దాం అనుకుంటున్నాం. దానికి మీరు సపోర్ట్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్కీమ్స్ గురించి ఏమైనా అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా మన ఛానల్లో వీడియోస్ వస్తాయి, మిస్ అవ్వరు. వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేసి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అవతల వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి. మంచి వీడియోస్ అందరికీ రీచ్ అవుతాయి, వాళ్ళు కూడా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇలా మన ఛానల్కి అయితే కొంచెం హెల్ప్ చేయండి. ఇంకా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లోకి సంబంధించి పెన్షన్ డబ్బులు అనేవి మన ఇండియాలోనే ఎక్కువగా పెన్షన్ డబ్బులు అందజేసేది ఆంధ్రప్రదేశ్ అని అయితే తెలియజేశారు. ఇది మనకి ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నారో వాళ్ళందరూ గర్వించదగిన విషయం. ఎందుకంటే చాలామంది చాలా రాష్ట్రాల్లో అయితే ఈ పెన్షన్ సంబంధించిన డబ్బులు సరిగ్గా ఇవ్వట్లేదు అనమాట. కొంతమందికి ఇవ్వటం, లేకపోతే అనర్హులకి అయితే ఇవ్వడం, ఇలా ఇష్టం వచ్చినట్టు ఇవ్వటం వల్ల చాలామంది అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డబ్బులు అనేవి అందట్లేదు. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ చాలా కరెక్ట్గా అయితే పనిచేస్తుంది ఈ స్కీమ్స్ సంబంధించి డబ్బులు పంపిణీ అనేది. దానికి సంబంధించి మనం గవర్నమెంట్కి అయితే హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ అనర్హుల లిస్టులో చాలామంది ఉండటం వల్ల అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బులు అయితే ఇవ్వలేకపోతున్నారు. అందరికీ ఏంటంటే డబ్బులు అనేవి అందరికీ పంపిణీ చేయాలి కాబట్టి అనర్హులకు కూడా ఇవ్వటం వల్ల ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి చాలామందికి అందజేయలేకపోతున్నారు. ఎందుకని కొన్ని ఎంక్వైరీలు అయితే తీసుకొచ్చారు. ఈ ఎంక్వైరీ ఏంటంటే మీ కన్ను ఇంకా మొహం ఏదైతే ఉందో దాన్ని అయితే స్కాన్ చేసి మీ వయసు, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ అన్ని డీటెయిల్స్ తీసుకొని దీన్ని బట్టి మీరు అర్హులా కాదని చెక్ చేస్తారనమాట. మీరు అర్హులైతే ఖచ్చితంగా మీకైతే ఈ డబ్బులు అనేవి ఇస్తారు. ఇంకా కొంతమంది చనిపోయినా కూడా డబ్బులు అనేవి అయితే తీసుకుంటున్నారు అనమాట. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అలా తీసుకుంటూ వస్తున్నారు. దాన్ని కూడా క్రాస్ చెక్ అయితే చేస్తున్నారు. ఇంకా వాళ్ళు బతికి ఉన్నారా, చనిపోయారా అని అయితే చెక్ చేసి దాన్ని బట్టి వాళ్ళని లిస్టులో ఉంచాలా తీసేయాలని చెక్ చేసి దాన్ని బట్టి డబ్బులు అయితే అందజేస్తున్నారు. ఇంకా ఒంటరి మహిళలు, వితంతువులు, అంగవైకల్యం గల వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఇవన్నీ చెక్ చేసి వాళ్ళకి ఆ సర్టిఫికేట్స్ ఉన్నాయా లేవా అని దాన్ని బట్టి అయితే వాళ్ళని లిస్టులో యాడ్ చేసేయాలా తీసేయాలా అని నిర్ణయించుకొని డబ్బులు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఈ అన్ని ఎంక్వైరీస్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఈ డబ్బులు అనేవి అయితే పంపిణీ చేస్తారండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దాదాపు 2,80,000 మందిని అయితే కొత్త పెన్షన్దారులకు అయితే పేర్కొని వాళ్ళని అయితే యాడ్ చేయడం అయితే జరిగింది. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం కన్నా చాలా బాగా పనిచేస్తుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే తెలంగాణలో ఇప్పటికి కూడా పెన్షన్ అనేది అందజేయడం అయితే మొదలెట్టలేదు. వాళ్ళు ఎందుకు అందజేయట్లేదు అన్నది అయితే నేను ఒక వీడియో అయితే చేశాను. వాళ్ళు ఇంకా ఎంక్వైరీస్ చేస్తున్నారు. ఎంక్వైరీస్ అయిన తర్వాత అయితే అర్హుల లిస్టు కొత్తగా ప్రిపేర్ చేసి దాని ద్వారా డబ్బులు అయితే పంపిణీ చేస్తారు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే ఎంక్వైరీ అయితే జరుగుతుంది. ఈ ఎంక్వైరీ కంప్లీట్ అయిన తర్వాత మనకైతే ఎప్పుడైతే పెన్షన్ విడుదల చేస్తారో ఆ తేదీని అదే ప్రకటిస్తారు. దానికి సంబంధించిన నేను ఒక వీడియో అయితే చేస్తాను ఆ ప్రకటించిన వెంటనే. ఆ వీడియో మీరు మిస్ అవ్వకూడదండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ నోటిఫికేషన్ ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. ఇప్పటిదాకా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఏమైనా అప్డేట్స్ వస్తే దానికి సంబంధించి వీడియోస్ చేస్తాం, మిస్ అవ్వరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.